బుర్జుడా 15 గోడలు లింకప్ అయ్యాలి. ఈ 10 గోడలకు కూడా వాళ్ళు వచ్చి పోవడానికి డిస్టెన్స్ ఎక్కువ మలుపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చిన్న చిన్న గ్రామాలకి అక్కడ ఉండే ఆ గోడలకు వెళ్తే ఇక్కడ అందుబాటులో డీలర్ ఉంటారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పంపిణీ అనేది డిపో కావాలని కోరుకుంటే కాలేజ్ అని పాడపడిన బయటకి వెళ్తాం. 15 కిలోమీటర్స్ వెళ్తలేదు బయలుపురం. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక వేరే ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళాలని ఉదయం ఇలాగ నడిచి వచ్చాను. ఇలాగను ఇప్పుడు వెళ్ళాలనుకుంటానండి. ఎక్కడికనంటే అదిగోండి ఆ కొండ అవతల ఒక విలేజ్ ఉందట, ట్రైబల్ ఏరియా. అక్కడికి వెళ్దామా. ఇక్కడ కూడా దగ్గరలో కూడా ఏదో గోడ ఉన్నదని చెప్పారు. అదేం గోడ అన్నది అక్కడ మనము పేర్లు ఉంటాయని చెప్పారండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ జంక్షన్ ఉందండి. ఇది ఒరిస్సాకి వెళ్తుందండి రోడ్డు. ఒరిస్సాకి ఇలాగా కొండ మీదుగా ఉంటుంది. మనం వెళ్ళవలసింది రూట్ అంటే ఈ రూట్లో మనం ఇప్పుడు కొమ్మల గోడ అనేది ఏదో ఉందని అన్నారు. దాన్ని తెలిసిన లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఆ కొండలో అవతల నుంచి వచ్చామండి. ఇదండి చూడండి. ఇప్పుడు అడ్డం ఒకటి మనకు తప్పట్లేదండి. చూడండి ఎంత బాగుంది లొకేషను. చూడండి ఇదండి చూడండి ఎంత బాగుంది లొకేషన్. నాకైతే నచ్చింది. చూడండి ఎంత నైస్గా ఉంది. చూడండి ఆ కొండలు ఆ పచ్చదనం ఉంటుంది కదా. ఓకే మనం వెళ్దామా. ఇది కొమ్మలకు కూడా ఉన్నదని అంటారు. చూద్దాం. ఈరోజు వేరే ట్రైబల్ ఏరియా ఉంది. అక్కడ వాళ్ళ జీవన విధానం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ కూడా వచ్చాము. ఇప్పుడు లెంత్లు అయిపోతాయి అనేసి కట్ చేస్తుంటాం. చూడండి అంత బాగుంది. అవతల ఒరిస్సా ఉందంటండి. ఇప్పుడు మనం చెప్పాము కదా రూటు, ఇటు సైడ్ రూట్ ఉంది. ఆ రూట్ అంటే అలాగా ఆ కొండ ప్రాంతంలో ఆ కొండ అవతలకు వెళ్ళాలండి ఉందని చెప్పారు. వెళ్దాం.
కమ్యూనిటీ హాల్ ఇదండి. ఇక్కడ ట్రైబల్ ఏరియాకి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారండి. సప్లై నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇదంతా ఏరియాలో ఒక 30-40 గ్రామాలని వీళ్ళు సప్లై చేస్తానండి ఈ వ్యాన్ ద్వారా. ట్రైబల్ ఏరియా మొత్తం చాలా డ్రైవర్ కమ్ము ఓనర్ అండి. ఇదిగోండి ఎట్లనండి కష్టపడుతున్నాండి. చాలా లాంగ్ నుంచి వచ్చి ఏరియా మొత్తం వీళ్ళే ఒక 40 గ్రామాలని ఈ వ్యాన్ ద్వారా బియ్యం సప్లై చేస్తున్నది అండి. ఇది కమ్యూనిటీ హాల్ నుంచి తీసుకొచ్చేస్తుంటారండి. ఇదిగోండి ఇతను డ్రైవర్ కమ్ము ఓనర్ అండి. బండిది కష్టపడుతున్నాడు చాలా. ఏరియా మొత్తం 4-5 ట్రిప్పులు వేస్తామని చెప్తున్నాడండి. విలేజ్లు ఒక 40 గ్రామాలు ఉంటాయి అటండి ఇక్కడ. ఈ 40 గ్రామాలకి ఇతనే బియ్యం సప్లై చేస్తారండి. ఉదయం వస్తారు, సాయంత్రం 6 గంటల వరకు ఏంటంటే ఇక్కడే బియ్యం ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్తానండి అని చెప్తున్నాడు. ట్రైబల్ ఏరియా అంతా ఇతనే చూస్తున్నాడు ఈ వ్యాన్ అండి. ఇదండి కమ్యూనిటీ హాల్ అండి. ఇక్కడ నుండి ఏరియా మొత్తం సప్లై చేస్తారండి బియ్యం అండి. ఇదండి ఇది అంతా నీ లొకేషన్ చూడండి. వాళ్ళ బాత్రూముల కింద యూజ్ చేస్తున్నారండి. ఇవ్వండి ఒక బాత్రూమ్లు కూడా లేవు అనుకుంటానండి. ఇలాగ ఇదంతా కొమ్మల గోడ నుంచి అంటారండి. ఇది కమ్యూనిటీ హాల్ నుంచి ఈ రైస్ వ్యాన్ అంతా వచ్చి ఒక 40 గ్రామాలకి వీళ్ళు సప్లై చేస్తారండి. ఈ వ్యాన్ ద్వారా సప్లై చేస్తారండి. చూడండి లొకేషన్. ఇది ఎంత ఏజెన్సీ అండి ఇదంతా. అక్కడ ఏదో వాటర్ ట్యాంక్ ఉన్నట్టు ఉంది. ట్యాంక్ నుంచి మేబీ వాటర్ సప్లై అవుద్దని అనుకుంటున్నానండి. ఇంక ఇటు సైడ్ అప్పు ఉందండి. అటు గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయండి. అటే వెళ్తామండి ఇప్పుడు. ఇది కొమ్మలగూడలో ఇప్పుడు ఇక్కడ జీవన విధానం ఏంటో తెలుసుకుంటున్నాను. ఇలా వస్తున్నారండి ట్రైబల్స్. చూడండి ఎలాగున్నారు. ఇదంతా ఏజెన్సీ అండి. ఇదంతా చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంచాలి. వెరీ నైస్. అంత కొండ ప్రాంతం అండి. ఇలాంటి దగ్గర జీవనం విధానం చాలా బాగుంది. బియ్యం వస్తుందండి. ఇవన్నీ వ్యాన్కి లోడ్స్ వచ్చి చుట్టుపక్కల ట్రైబల్ ఏరియాలకి గ్రామాలు తీసుకొని ఇవి సప్లై చేస్తారండి వ్యాన్ ద్వారా. ఇది కొమ్మలగూడ కమ్యూనిటీ హాల్ అటండి. నాది వచ్చేసి ఆర్ఎల్పురం పరిధి. నాకు 3 పంచాయతీల అటాచ్మెంట్ అండి నా యొక్క పరిధిలో. ఈ ఆఖరిది మన కొమ్మలగూడ బార్డర్ కి మినిమం ఒక 10-15 గోడలు లింక్ అప్ అయ్యాలి. ఈ 10 గోడల గోడలు వాళ్ళు వచ్చి పోవడానికి డిస్టెన్స్ ఎక్కువ మలుపులు ఉంటాయి కాబట్టి దూరం ఎక్కువ వస్తుంటది. వాళ్ళకి ఏంటంటే మేము కొమ్మలగూడ కమ్యూనిటీ హాల్ ఇది. ఈ కమ్యూనిటీ హాల్ పరిధిలో వచ్చి మాకు ఎంత కావాలో అంత స్టాక్ ఎక్కించుకొని వెహికల్ ద్వారా వాళ్ళు చిన్న గ్రామాలకి అక్కడ ఉండే ఆ గోడలకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పంపిణీ జరపడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా మిగిలిన పనులు ఎవరు అప్పుడు క్యాంపులకు కానీ ఇంకెక్కడికైనా వెళ్తే ఇక్కడ అందుబాటులో డీలర్ ఉంటారు. వీళ్ళు 1-2 మిస్ అయినా సరే వీళ్ళు కవర్ చేసి మొత్తం క్లియర్ చేస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా పంపిణీ అనేది నీట్ గా క్లియర్ చేసుకుంటాం. అదండి అతను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల కన్నా అక్కడ ఆర్ఎల్పురం కానీ ఈ ఏరియా అంతా నా అండర్లో ఉంది. నేను సప్లై చేయాలి రైస్ని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ ట్రైబల్ ఏరియాలన్నీ మా ద్వారా మేము సప్లై చేస్తామండి. ఒకవేళ ఎవరైనా లేని ఎడల మళ్ళీ ఇక్కడ డీలర్స్ అంటూ ఈ కమ్యూనిటీ హాల్లో ఉంటారండి. వాళ్ళని మట్టును అందుబాటులో ఉండి తప్పిపోయిన వాళ్ళకి వీళ్ళు బియ్యం సప్లై చేస్తారు అనేసి ఈ వ్యాన్ తాలూకా వాళ్ళు డ్రైవర్ కూడా ఇతను చెప్పారండి. అటువంటి రైస్కి ఎక్కువ ఉంటారు. ట్రైబల్ ఏరియా అక్కడ రైస్ ఇస్తారనేసి ముందుగా అక్కడికి వెళ్తున్నారండి. ఈయన ఏదో సౌరభ వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారండి. అదే అండి వాళ్ళు మాట్లాడుతున్నారండి. ట్రైబుల్ గైడ్స్ ఉన్నారు. అక్కడికి బీమే విస్తరించి ముందుగా అక్కడికి వెళ్తున్నారండి. అక్కడ కార్డు ఉందని అనేసి చెప్పారు. వెళ్తున్నారు. ఓకే అండి ఇదంతా డిపో కమిటీ హాల్లో ఉంచుతున్నాం. రైస్ డిపో లేదు. డిపో కావాలని కోరుతున్నాం.
డిపో కావాలి. ఓకే, అంటే కొమ్మలగూడకి డిపో అంటూ లేదు, మాకంటూ ఒక డిపో కావాలని కోరుకుంటానండి. మీకు చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్తారండి మీరు? ఎంత దూరం ఉంటుంది ఏంటి? చదువుకోవాలంటే కాలేజ్ అని పాడపట్నం బయటకి వెళ్తారు. ఎంత దూరం ఉంటుంది? 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు. మరి అప్ అండ్ డౌన్ చేస్తారా లేదా అక్కడే ఉంటారా? అక్కడ హాస్టల్లో ఉంటారు మీరు అనమాట. ఓకే, కరెంట్ ఉంది, వాటర్ ఉంది, రోడ్డు ఫెసిలిటీస్ ఉన్నాయి. కొనుగోలు లేవు రోడ్డు ఫెసిలిటీస్. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ మీకేం? బైద్రపురం. మేము సడన్ మీకు బాగోలేకపోతే ఎక్కడికి వెళ్తారు? బైద్రపురం. ఎంత దూరం ఉంటుంది? 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక రాత్రి వేళ బాగోలేకపోతే బైద్రపురం. సీరియస్ అయినా బైద్రపురం అందుబాటులో ఉంటారా డాక్టర్ అందరూ ఒక్కోసారి? ఓకేనండి. అదండి ఈ స్థానిక నేను చెప్తున్నానంటే ఇక్కడ మాకంటూ ఒక డిపో లేదని చెప్పారు, కానీ ఎడ్యుకేషన్ పరంగా మాకు బాగానే ఉంది. ఇక్కడ మేము పాతపట్నం వెళ్తుండాలి. ఇంకా ఏంటంటే ఇంకా హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఇక్కడ బైద్రపురం అందుబాటులో ఉంది. రాత్రి అయినా పొగలైనా ఏమైనా మాకు అది అందుబాటులో ఉంది. ఎడ్యుకేషన్ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ కరెంట్ ఫెసిలిటీ అన్నీ బాగానే ఉన్నాయండి. మాకు అలాంటి ప్రాబ్లం లేవు. ఇదండి ఇక్కడ కొమ్మలగూడలో ఇలా ఉందండి. ఇక్కడ మీ దేవుడు బుర్జుడా. ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? అక్కడ నుంచి తాంబయ్యనానికి వచ్చావా? ఓకే, అది అంటే బియ్యం కను అంటే బుర్జుగూడ ట్రైబల్ ఏరియా నుంచి ఇక్కడికి తాంబయ్యనానికి నుంచి రైస్ తీసుకుని కలిసి ఇతను అక్కడ నుండి వచ్చాడటండి. ఇతను ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ట్రైబల్ ఏరియాలకి అతను రైస్ అనేది సప్లై చేస్తారండి. గంటలు చూద్దాం చూడండి. ఇవన్నీ గంటలు అటండి. ఇవ్వండి ఇలా తింటారండి గంటలు. ఇవన్నీ జొన్నలు అనేసి ఉన్నాయండి. జొన్నలు కూడా అడుగులో ఉన్నాయండి, బాగానే ఉన్నాయి చూడండి. గంటలు జొన్నలు ఇది బాగా పండించి తింటారండి. అడుగుకి అయిపోయినాయండి గంటలు జొన్నలు. ఇవి జొన్నలు అండి చూడండి. జొన్నలు ఇవి ఫుడ్ వండుతారటండి. ఫుడ్ జొన్నలు గంటలు ఇవన్నీ గంటలు తింటారండి. అదండి ఈ కమ్యూనిటీ హాల్ నుంచే తీసుకెళ్తారు. ఆ డీలర్లు ఎవరు లేనప్పుడు ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఇస్తారండి రైస్ అని చెప్తున్నాడండి.